హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏమింటే క్లచ్ డోర్ ప్యాకింగ్ అనేది పోయింది వెహికల్కి. కస్టమర్ మా దగ్గరికి ఏమింటే ఆయిల్ కారుతుంది ఇంజన్ నుంచి అనేసి వచ్చినారు. మా టెక్నీషియన్ ఏమేసి డ్రైవ్ చేసి తర్వాత తోలించినప్పుడు ఏమంటే ఆయిల్ ఇంజన్లో నుంచి ఓవర్గా ఫ్లో అయితే అవుతుంది, కింద డ్రాప్ అయిపోతుంది. మేమైతే జనరల్ రిపేర్ అయితే రాసుకున్నాము ఈ వెహికల్కి అయితే. కస్టమర్కి అయితే ఇన్ఫామ్ చేసినాము, దీనికైతే క్లచ్ డోర్ ప్యాకింగ్ పోయింది, అందువల్ల మీకు ఏమిటి ఇంజన్లో ఆయిల్ అయితే పోతా ఉంది అనేసి చెప్పినాము. కస్టమర్కి అయితే చేంజ్ చేయమన్నారు. దానికోసం మా టెక్నీషియన్ అయితే దాన్ని అయితే రిమూవ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ అయితే. మీ వెహికల్కి ఏదైనా ఏమిటి ఇంజన్లో ఆయిల్ లీక్ అయితే లేదంటే హెడ్లో ఆయిల్ లీక్ అయితే అలాంటి ప్రాబ్లం ఉంటే ఏమిటి, హెడ్లో లీక్ అయితే ఏమిటి హెడ్ క్యాప్ ఓరింగ్ అయితే పోయి ఉంటుంది. ఇలా ఇంజన్లో నుంచి ఆయిల్ అయితే కారుతూ ఉంటే ఏమిటి ప్యాకింగ్ అనేసి అయితే పోయి ఉంటాయి. ఇలా ఆయిల్ అనేది డ్రాప్ అయిపోవడం వల్ల ఏమిటంటే మనకైతే ఇంజన్ త్వరగా సీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రతి ఒక్క కస్టమర్ మా సబ్స్క్రైబర్ల కోసం అయితే. ఏ వెహికల్ అయినా ఏమిటి ఇంజన్లో ఆయిల్ లేకపోతే సీజ్ అయిపోతుంది వెహికల్. ఏ కంపెనీ వెహికల్ అయినా ఇంజన్లో ఆయిల్ అనేది మెయింటైన్ ఉండాలి టైం టు టైం. ఇప్పుడైతే మారుస్తున్న వెహికల్ అయితే షైన్ BS6 వెహికల్. దీనికేమైతే ప్యాకింగ్ అయితే పోయింది. దాని కాస్ట్ వచ్చి ఏమిటంటే 77 రూపాయలు. ప్యాకింగ్ అయితే చేంజ్ చేస్తున్నాడు మా టెక్నీషియన్ అయితే. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వెహికల్ ఏదైనా అయితే మా దగ్గర కన్నా తీసుకోరండి, లేదంటే మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గర ఏమిటంటే రెడీ చెప్పండి మీ వెహికల్ని. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చూస్తున్నవారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళైతే హోండా వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది మన వీడియోస్ వల్ల. ఏమిటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా త్వరగానే మీకు సర్వీస్కి తీసుకోకముందే మీరు ఎలా చేస్తారు ఏమనేసి అయితే ముందుగానైతే మన వీడియోలు అయితే పెట్టినాను, ప్రతి ఒక్కరు చూడండి. ఈ వెహికల్కి అయితే క్లచ్ డోర్ ప్యాకింగ్ అయితే పోయింది, దాన్ని అయితే సెట్ చేసినాడు. ప్రజెంట్ అయితే దానికి ప్యాకింగ్ అయితే వేసినాడు. ఇప్పుడైతే ఆయిల్ లీకేజ్ అనేది అయితే ఏమాత్రం కాదు. ఇలాంటి ప్రాబ్లమే కాదు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇంజన్ వర్క్ అయినా తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మా దగ్గర అయితే సాల్వ్ అయితే చేస్తాము. ఈ వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని. అలాగనే సర్వీస్ ఎలాగ చేస్తారు హోండా వెహికల్స్కి, తర్వాత ఏమిటి ఎలాంటి ప్రాబ్లం ఉన్న తర్వాత పికప్ మైలేజ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఈ వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్క హోండా వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏమిటి బెనిఫిట్ అయితే ఉంటుంది మన వీడియోస్ వల్ల. తర్వాత ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. ఈ వెహికల్ రెడీ చేసి తర్వాత డెలివరీ ఇచ్చే కస్టమర్కి అయితే 240 రూపీస్ అయితే అయింది. లేబర్ అయితే 100 రూపీస్ అయితే వేసినాం మేమైతే. క్లచ్ డోర్ ప్యాకింగ్తో పాటుగా ఏమిటి బ్యాటరీ అయితే డౌన్ అయిందంట. దానికోసం ఏమిటి మేము బ్యాటరీ అయితే ఛార్జింగ్ ఇచ్చినాము. ప్రతి ఒక్క BS6 వెహికల్ ఏమిటి రన్నింగ్ లాంగ్ పోయినప్పుడు అయితే బ్యాటరీ అయితే ఛార్జింగ్ ఎక్కుతాయి, లేదంటే మీరు వెహికల్ వాడుకుని ఉంటే ఏమిటి బ్యాటరీ అయితే డౌన్ అయిపోతాయి. మార్నింగ్ టైంలో కిక్కర్ యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఏ వెహికల్ అయినా హోండా వెహికల్స్ అనే కాదు, ప్రతి ఒక్క వెహికల్కి ఏమిటి మార్నింగ్ టైంలో BS6 వెహికల్కి కిక్కర్ అయితే యూజ్ చేసుకోవాలి. మీకైతే అప్పుడు బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. షార్ట్ వీడియోస్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. అలాగే ఈ వీడియోని చూస్తాను ప్రతి ఒక్కరు ఏమిటంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సబ్స్క్రైబ్ ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్.